వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. నోటిఫికేషన్ జారీ చేసింది గవర్నర్ కార్యాలయం. ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. ఇక అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపనుంది. ఇక శాసన మండలి నిర్వహణపై ఎలాంటి ప్రకటన ప్రభుత్వం చేయలేదు. మండలిలో వైసీపీ బలం ఉండడంతో ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అమరావతి శాశ్వత రాజధానిగా దీనికి సంబంధించినటువంటి తీర్మానం ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి ఎలా ఉండబోతోంది? మండలిలో ఒకలాగా వేరే సభలో ఒకలాగా ఉండేటువంటి పరిస్థితి శాసనసభలో ఎలా చూడాలంటారు? ఎస్ మురళి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎప్పుడైతే 2015-14 తర్వాత ఏర్పాటు చేశారో ఆ తర్వాత నుంచి కూడా కొంత అంటే ముఖ్యంగా దీనికి చట్టబద్ధత లేదు అనే అంశానికి సంబంధించి తీవ్రస్థాయి విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైసీపీ కానీ లేదంటే అటు అంటే గతంలో జనసేన పార్టీ కూడా బీజేపీ కూడా దీనికి సంబంధించి కొంత విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత 2019లో ఎప్పుడైతే జగన్ ముఖ్యమంత్రి అయ్యారో ఆ తర్వాత నుంచి కూడా అమరావతికి సంబంధించి ఒక క్లారిటీ అనేది మిస్ అయింది. అంటే 3 రాజధానుల అంశం కొంత సంచలనంగా మారటం, ఆ తర్వాత అంటే పదే 3 రాజధానుల అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో అనుసరించిన వైఖరికి సంబంధించి కూడా కొంత ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏంటి అనే దానిపై ఇప్పటికి కూడా ఒక క్లారిటీ అనేది లేదనే చెప్పాలి. అంటే జగన్ వస్తే వైజాగ్ అంటున్నారు, లేదంటే చంద్రబాబు వస్తే అమరావతి అంటున్నారు. మరి అసలు వాస్తవానికి రాజధాని ఏంటి అనేటువంటి అంశం. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మా ప్రాంతంలో రాజధాని ఉండాలి అనేది కొంత డిమాండ్ వెనకబడిన ప్రాంతాలకు సంబంధించి. ఇటువంటి సమయంలో అంటే ముందు నుంచి కూడా అమరావతిని ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే అమరావతిని ఖరారు చేసిందో అప్పటి నుంచి కూడా అమరావతి ఉండాలి అనేది చంద్రబాబు కానీ టీడీపీ నేతలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా 2024 ఎన్నికల ప్రచారంలో కూడా కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి కూడా వెళ్ళడం జరిగింది. వైజాగ్ ని 3 రాజధానులు వ్యతిరేకిస్తామని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు రాజధానికి సంబంధించి చట్టబద్ధత అనేది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి ఖచ్చితంగా ముఖ్యం. ఎందుకంటే అమరావతిలో పనులు వేగవంతం అవుతున్నాయి. అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు కానీ, అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, లేదంటే బ్యాంకులు కానీ, లేదంటే ఇటు కొంత కేంద్ర కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి కానీ కొంత కీలక ముందడుగు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి సమయంలో రాజధాని చట్టబద్ధత కల్పించకపోతే మళ్ళీ అంటే ఒకవేళ 2029లో మళ్ళీ ప్రభుత్వం మారితే అనవసరమైనటువంటి పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే కొంత దీనికి సంబంధించి దూకుడుగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అందుకనే ఇప్పుడు చట్టబద్ధత కోసం అమరావతి అసెంబ్లీ ఏర్పాటు చేస్తున్నారు. రేపు దీనికి సంబంధించి ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. ఆ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత అటు వైసీపీ అలాగే అమరావతికి సంబంధించి ఆమోదం తెలపదు కాబట్టి ఖచ్చితంగా ఇటు కూటమికి కూడా కావాల్సినటువంటి మెజారిటీ ఉంది కాబట్టి రేపు దీనికి సంబంధించి ఆమోదం తెలపనున్నారు. ఆ తర్వాత బిల్లును ఆ మండలిలో ప్రవేశపెట్టనున్నారు. మండలిలో ఎప్పుడైతే బిల్లు ప్రవేశపెడతారో ఆ తర్వాత నుంచి కూడా పరిణామాలు కొంత ఆసక్తికరంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న కల్తీ లడ్డు వ్యవహారం కూడా చూడటం జరిగింది. కల్తీ లడ్డు అంశానికి సంబంధించి కూడా వైసీపీ గట్టిగా పోరాటం చేస్తూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు అమరావతి అంశాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించేటువంటి అంశాల్లో అమరావతి అంశం కూడా ఉంది. కాబట్టి ఈ అంశాన్ని వాళ్ళు గట్టిగానే అక్కడ మండలిలో వ్యతిరేకించేటువంటి అవకాశం ఉండొచ్చు బొత్స సత్యనారాయణ నేతృత్వంలో. మరి ఏం జరగబోతుంది ఏంటనేది చూడాలి. రైట్, అంటే ఏ విధంగా ఉండబోతుంది అంటారు? పొలిటికల్గా ఈ అంశము గతం నుంచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కదా, ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఇది? అంటే రేపైతే శాసన మండలి మా అసెంబ్లీకి సంబంధించి తప్పగానే ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ శాసన మండలి మాత్రం ఖచ్చితంగా ఉత్కంఠ రేపే విధంగానే అందులో రాజకీయ పరిణామాలు ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మరి దీనికి సంబంధించి రేపు జగన్ మీడియా సమావేశం ఈ అంశం మీద సున్నితంగానే వ్యవహరించాలని వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తోంది అనేటువంటి యోచనలో కూడా ఉంది. గతంలో ఏదైతే రాజధాని అంశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందో, సో ఇదే అంశాన్ని మళ్ళీ సెన్సిటివ్ ఇష్యూ కిందనే చూస్తూ మళ్ళీ పార్టీకి ఏమైనా వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం ఉంటుందనా అనేటువంటి కోణంలో కూడా వైసీపీ ఆలోచిస్తుంది. కాబట్టి ఆచితూచి స్పందించడమే మంచిదనేటువంటి యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అలా చూడొచ్చంటారా అది? ఎస్, ఇక్కడ వైసీపీ కూడా కొంత దీనికి సంబంధించి అంటే వాళ్ళు అంటే మొన్న ఈ మధ్యకాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు కూడా కొంత అమరావతి విషయంలో మళ్ళీ వైసీపీ ఆలోచన మారింది అనే సంకేతాలు కూడా కొంత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అమరావతిని మార్చకుండానే కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ఇటు అమరావతిలో అసెంబ్లీ కానీ, వీటన్నిటి సచివాలయానికి సంబంధించి కానీ కొంత కీలక అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో మళ్ళీ రేపొద్దున ప్రభుత్వం మారి మళ్ళీ రాజధాని మారితే అది పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. విమర్శలు కూడా అంటే వైసీపీకి అనవసరంగా అది కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఇటు ప్రకాశం జిల్లా కానీ, ఇటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా దాని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా
అటు రాజధానికి మద్దతుగా వైజాగ్ లో కూడా పెద్దగా అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కొంత వైసీపీకి ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దీని విషయంలో మరి జగన్ ఆలోచన విధానం ఎలా ఉంది, వైసీపీ దీన్ని ఎలా తీసుకునేటువంటి అవకాశం ఉందనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక అమరావతి శాశ్వత రాజధానికి సంబంధించి గతం నుంచి ఉన్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. నోటిఫికేషన్ కూడా గవర్నర్ కార్యాలయం జారీ చేసింది. ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఇక అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది ఈ తీర్మానాన్ని. అలాగే శాసన మండలి నిర్వహణపై ఎలాంటి ప్రకటన అయితే ప్రభుత్వం చేయలేదు. అంటే మండలిలో వైసీపీకి బలం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లుగానే తెలుస్తోంది.